गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री राजयोगी गुरुर्शिष्यं निजानंद दीक्षितं गुडिस नरसिंह योगी नामांकितं सद्गुरु ते नमो नमः। సభ సర్వాధ్యక్షులైనటువంటి మా గురుదేవులు శ్రీ నిజానంద గుడిస నరసింహ రాజయోగి పాదపద్మములకు నా యొక్క ద్వాదశి నమస్సుమాంజలు తెలియజేస్తూ, అదేవిధంగా మా అమ్మ మీనాక్షమ్మ పాదపద్మములకు నా యొక్క నమస్సుమాంజలు తెలియజేస్తూ, ప్రస్తుత పీఠాధిపతి శ్రీ సుధానంద సురేష్ ప్రభు పాదపద్మములకు నా యొక్క నమస్సుమాంజలు తెలియజేస్తూ రెండు మాటల్లో ముగిస్తా. నేను మహాభారతంలో ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు 5 మంది పంచపాండవులు. వీళ్ళు 5 మంది పంచపాండవులు జూదంలో రాజ్యం ఓడిపోయి అరణ్యవాసం పోయింటారు. పోయింటే అక్కడ అరణ్యంలో నీళ్లు లేకుండా వాళ్ళకి దాహం వేస్తుంది. నీళ్ళ గురించి అని తప్పికేస్తే ఆ నీళ్లను కనిపెట్టడానికి నైపుణ్యుడు నకులుడు. నకుల, నువ్వు ఇక్కడ ఎక్కడన్నా దగ్గర మంచిగా సరస్సు ఉంటే చూడు, మనకి దాహం వేస్తుంది, మన ఇక్కడ కుటీరం ఉంటే తీసుకురా అని చెప్తే అక్కడ నకులుడు పోయి ఆ సరస్సుకి నీళ్లు తీసుకునికపోతే అక్కడ యమధర్మరాజు ఒక పొంగ రూపంలో వచ్చి యక్షునిగా మారి, నా ఆజ్ఞ లేనిదే ఈ సరస్సుని ఎవరు ముట్టరాదు అని చెప్తాడు. అయితే లేదు, ఈ సరస్సుని మామ తీసుకపోతా నీళ్ళని, నీళ్ళు తీసుకునికపోతే నకులుడు చచ్చిపోతాడు. నకులు తర్వాత భీముడు, అర్జునుడు అందరు చచ్చిపోతారు. అయితే ధర్మరాజు వస్తాడు తర్వాత. నేను తమ్ముళ్ళు 4 తమ్ముళ్ళు చనిపోయినారు. 4 తమ్ముళ్ళ శవాలను చూసి ఆశ్చర్యశక్తుడవుతాడు. ఎందుకు ఇట్లా జరిగిందంటే, నీ తమ్ముళ్ళు నా మాట వినలేదు, చనిపోయినారు అని యక్షుడు చెప్తాడు. చిన్న షార్ట్ కట్లో చెప్తున్నా నేను. అయితే నీ తమ్ముళ్ళు బతకాలంటే నేను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పాలా అని యక్షుడు అడుగుతాడు. అంటే యక్షుని రూపంలో ఉన్న యమధర్మరాజు అడిగితే, ఏమిటి మహానుభావ చెప్పంటే, మొట్టమొదటిసారి యక్షుడు చేసిన ప్రశ్న, నిత్య జీవితంలో మానవుడు ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి అని అడిగినాడు. అప్పుడు ధర్మరాజు ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలంటే, త్రికరణ పద్ధతిగా ఆచరిస్తున్న వాడే ప్రశాంతంగా ఉంటాడు. రేపు మరణం ఉంటే ఏ విధంగా రేపు మరణం అని తెలిస్తే మనం ఎట్లా ఉంటామో ఆ విధంగా కూడా నిత్య జీవితంలో ఉంటే ప్రశాంతత ఉంటది అని ధర్మరాజు చెప్తే, మరి ఇక్కడ అచల సాంప్రదాయంలో కూడా ప్రశాంతత ఎట్లా ఉంటదంటే, త్రికరణ శుద్ధిగా ఎవడైతే ప్రవర్తిస్తాడో వానికి ప్రశాంతత ఉంటుంది. మళ్ళా త్రికరణ శుద్ధి కావాలంటే బోధకు వచ్చిందే కాదు, బోధలేందా నైపుణ్యం తెలుసుకొని గురు మంత్రాలు, గురు మంత్రార్థము, ద్వాదశి షోడశి నిరంతరము స్మరణ చేసుకుంటూ 21,600 అంశ జపము ఏ విధంగా జరుగుతుందో అదే విధంగా గురు మంత్రాన్ని కూడా ఆ అంశాలకు ఐక్యం చేసి ఎవడైతే అనుసంధానంగా ఉంటాడో, మనస్సు ఏ విచక్షణ రహితమైన కోరికలు లేనట నిశ్చలంగా ఎవడుంటాడో వాడు ప్రశాంతంగా ఉంటాడని తెలియజేస్తూ ఇంతటితో నా చిన్న ఉపన్యాసం ముగిస్తాను. జయ సద్గురు బ్రహ్మరాజు.